హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలుని. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఈవెంట్స్ ఉండి నేనైతే కొద్దిగా బిజీ ఉండేసి ఇక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయిపోతుంది. షార్ట్స్ అయితే నేను డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ టైటిల్ అయితే చూసే ఉంటారు. మన థంబ్నెయిల్లో వచ్చేసి థ్రెడ్మిల్ అన్బాక్సింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. అది ఎలా గెయిన్ అయ్యాను అనేది కూడా నేను చెప్పలేను. ఎందుకు అని అంటే జస్ట్ ఒక 6 మంత్స్లో అయితే నేను చాలా వెయిట్ గెయిన్ అయితే అయిపోయాను. సో ఈ ఈవెంట్స్ వల్ల కానీ నేను పార్లర్ చూసుకోవడం, ఇలా ఇంట్లో ఈ వర్క్ వల్ల నేను బయటికి వెళ్ళి కనీసం జస్ట్ వాకింగ్ చేయడం కూడా నాకైతే టైం అయితే అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్. సో నేను అందుకనైతే ఇక్కడ థ్రెడ్మిల్ అయితే తెప్పించుకున్నాను. ఇది ప్రోడక్ట్ వచ్చేసి మనకు లైఫ్ లాంగ్ అనే కంపెనీ నుంచి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, రేటింగ్ కూడా బాగుంది అని అయితే నేను లైఫ్ లాంగ్ నుంచి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇది ఓపెన్ చేసి అయితే మనం చూద్దాము ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అనేది. వచ్చేదాకా ఒక ఎగ్జైటింగ్ కదా. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు కూడా నేనైతే థ్రెడ్మిల్ అన్నది అసలు చేయలేదు. ఇది ఫస్ట్ టైము వెయిట్ గెయిన్ అయిన కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇది మనకెందుకు ఫ్రెండ్స్ కదా. నా లాస్ట్ వీడియోలోనూ నెక్స్ట్ మీరు ఇప్పుడు చూసే ప్రజెంట్ వీడియోలో అయితే నేను ఎంత వెయిట్ గెయిన్ అయినానన్నది మీకు కనిపిస్తుంది. సో ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను, చూసేయండి మీరు. ఇంతకుముందు మీరు తీసుకొని ఆ ఫీల్ ఎలా ఉంది, వెయిట్ లాస్ అవుతుర్రా లేదా అనే ఐడియా మీకుంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాము. చూడండి, నాకైతే నేను జిమ్కి కూడా వెళ్ళే అలవాటు అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అవసరం మనకి ఎప్పుడు రాలేదు. బట్ నేను అన్నీ ఇట్లా ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ జిమ్లో కానీ ఇలా చూడడమే. డైరెక్ట్ అయితే నేను యూజ్ చేయలేదు, నెక్స్ట్ డైరెక్ట్గా కూడా చూడలేదు. ఇప్పుడే తెప్పించాము. ఎలా వర్క్ అవుతుంది, నేనేమన్నా వెయిట్ లాస్ అవుతున్నానా లేదా అన్నది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏ ప్రోడక్ట్స్ ఇందులో వచ్చాయి అన్నది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఫిట్టింగ్ కోసం అయితే పానా అని అంటారు కదా, అలాంటి ఐటెం ఇచ్చారు. నెక్స్ట్ ఇది లిక్విడ్ కూడా ఇచ్చారు, ఆయిల్ అనుకుంటా. దాని తర్వాత మనకైతే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అన్నది నేను తర్వాత చూపిస్తాను. అది కూడా నేను సెర్చ్ చేసి తెలుసుకొని ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్ స్పీడ్ ఎక్కువ అయిపోతే మాత్రం వెంటనే ఆగిపోవడానికి మనకు ఆ ప్లక్కర్ అయితే క్లిప్పు జస్ట్ హెయిర్ ప్లక్కర్ లాగా ఉంది, దాన్ని అయితే యూజ్ చేస్తారని నేను తెలుసుకున్నాను. ఇది ఎందుకు యూజ్ చేస్తారో నాకైతే ఇప్పటి వరకు తెలియలేదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ నాతో చెప్పండి. కామెంట్స్ అయితే చేసేయండి. మ్యూజిక్కి అని అనుకున్నాను, బట్ మ్యూజిక్ అయితే ఇప్పుడు అలా సన్న పిన్ లాంటిది వచ్చింది కదా, సో అదైతే యూజ్ చేయరు అని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఎలా ఫిట్టింగ్ చేయాలి అన్నది స్టెప్ బై స్టెప్గానైతే ఇందులో అయితే ఉంది. ఇది చూసుకుంటూ మనం ఫిట్టింగ్ అయితే చేసేద్దాము. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా నేను స్టార్ట్ చేసి వాక్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఆ బుక్ అయితే నేను ఓపెన్ చేసి చూశాను ఎలా ఫిట్ చేసుకోవాలి అని. అది చూసుకొని మేమైతే ఫాలో అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మీరు కనిపిస్తుంది కదా. ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. న్యూ ఐటెం అయితే మనకి కొంచెం చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, స్టాప్ అండ్ స్టార్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, స్పీడ్ అండ్ లోయర్లో ఇచ్చేశారు. 3, 6, 9 అయితే రన్నింగ్, 6 కూడా రన్నింగే. నెక్స్ట్ 3 వచ్చేసి అయితే మన వాకింగ్కి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు రీడింగ్ అయితే అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఉంది, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఉంది అండ్ తగ్గించుకునడం కూడా ఇందులోనే ఉంది. ఇలా ఓపెన్ అయితే చేసేస్తున్నాను. ఫిట్టింగ్ అంటూ ఏం రాలేదు మనకు, అంటే డైరెక్ట్ ఇలా ఓపెన్ చేసేస్తే వచ్చేస్తుంది. అంటే అందులో నుంచి అయితే మనం అన్బాక్సింగ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, థ్రెడ్మిల్ని అయితే బయటికి తీసేసి మనం ప్లగ్ ఆన్ చేసేసుకొని
పక్కన వచ్చేసి రెడ్ బటన్ కూడా ఉంది, మీకు నేను అది కూడా చూపిస్తాను. ఇదైతే బయటకైతే తీసేసాను ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ మై ఫేవరెట్ కలర్, బాగుంది కదా. బ్లాక్ అండ్ రెడ్ బార్డర్తో అయితే చాలా క్యూట్గా అవుతుంది. నేను ఇది తెప్పించుకుంది ఫ్రెండ్స్ వెయిట్ గెయిన్ అయ్యానని, బట్ నేను దాన్ని అయితే అస్సలు ఓపెన్ చేయలేకపోతున్నాను. కిందికి రావాలని అంటే నా బలం అయితే సరిపోవట్లేదు, నా స్టామినా మొత్తం దీనికి అయిపోతుందేమో అని అనిపిస్తుంది. మళ్ళీ నేను వెయిట్ గెయిన్ మాత్రం అయ్యాను, చాలా అయ్యాను. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అయితే చాలా అయ్యాను. జస్ట్ అలా మూవ్ చేసి వదిలేస్తే మాత్రం కిందికి వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చేసి మనం స్విచ్ అయితే ఆన్ చేసేద్దాం. ప్లగ్ అయితే నేను తీసుకుంటున్నాను పెట్టి, తర్వాత ఆన్ చేసి ఎలా ఉందో మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. మీరు ఇంతకుముందే యూజ్ చేసి ఉంటే మాత్రం మీరైతే వెయిట్ లాస్ అయ్యారా, ఓన్లీ వాకింగ్ రన్నింగ్ తోటే వెయిట్ లాస్ అయ్యారా, లేదా ఫుడ్ చేంజెస్ కూడా ఏమన్నా చేసుకున్నారా అన్నది మాత్రం నాతో కంపల్సరీ అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తున్నారో వెయిట్ లాస్ అవ్వడానికి అన్నది మీరు చెప్తే నేను అలా కూడా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మూవ్ అయితే అవుతుంది. ఇంకా నేనైతే బటన్ అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫైనల్గా అయితే చాలా బాగుంది కదా చూడనీకి. బ్లాక్ కలర్తో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ స్విచ్ పెట్టేసుకొని మనం స్టార్ట్ చేశాక ఇక్కడ రెడ్ బటన్ అయితే ఆన్ ఆఫ్లో మనం పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 1 2 3 అనే నెంబర్స్ తోటి మాత్రం మనకు 3 వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఎక్కుతున్నాను. చాలా ఎగ్జైటింగ్ అండ్ భయం కూడా చాలా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, సో ఆ భయం మాత్రం ఎక్కువగా ఉంది. ఇక్కడ మూవ్ అవుతుంది కదా, నేనైతే ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి అయితే ఎక్కుతున్నాను. మీరు ఇక్కడ చూడండి, నాకైతే చాలా భయం అయితే అయిపోయింది. ఎందుకనంటే ఇక్కడ నేను టోటల్గా 6 అయితే పెట్టేసుకున్నాను. 6 డైరెక్ట్ పెట్టడం స్టాప్ ఆన్ చేసిన తర్వాత 3 దానికన్నా 6 బటన్ అయితే ప్రెస్ చేశాను. ఇక్కడ 9 రన్నింగే, 6 రన్నింగే, జస్ట్ 3 వచ్చేసి మాత్రం మనకు వాకింగ్లో ఉంటుంది. నేనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అయితే ఈ ఫీల్ అయితే నీకు చాలా భయంగాను నెక్స్ట్ ఎగ్జైటింగ్గాను అయితే అనిపించింది ఫ్రెండ్స్. సో నాకైతే ఇదైతే బాగా నచ్చింది. ఈ కంపెనీ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగా నచ్చింది. మీకు కావాలి అని అంటే ఈ లైఫ్ లాంగ్ దాంట్లో మాత్రం మీరు తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ వచ్చేసి వాకింగ్ చేస్తున్నప్పుడు నార్మల్గానే వాకింగ్ చేస్తున్నాను నేను, బయట చూసే వాళ్ళకు, బట్ దాని మీద మాత్రం చాలా స్పీడ్గా వెళ్తున్నట్టయితే నాకైతే ఆ ఫీల్ అనిపించింది. సో నేనైతే ఎంత స్లోగా రన్ అవుతున్నాను, వాక్ చేస్తున్నాను అన్నది మీకు మాత్రం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీరైతే ఇది తీసుకొని ఉంటే దీని ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎలా అనిపించింది అన్నది కంపల్సరీ అయితే నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒకవేళ మీకు ఇలా వెయిట్ గెయిన్ అయిపోయి వెయిట్ లాస్లో ఎవరన్నా ఉన్నారు అని అంటే, వెయిట్ లాస్ చేస్తున్నారు అని అంటే కంపల్సరీ నాతో అయితే మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నేనైతే కామన్గానే వాక్ చేస్తున్నాను, కానీ నార్మల్గా వాక్ చేస్తున్నట్టయితే లేదు, చాలా స్లోగా వాక్ చేస్తున్నావు అని అంటున్నారు, అంటే చూడ్డానికి. బట్ నాకు మాత్రం పర్లేదు, నార్మల్గా రన్ అవుతున్నా, నడుస్తున్నా అని అనిపిస్తుంది. బట్ నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే క్యాట్ వాక్ లాగా అనిపించింది. క్యాట్ వాక్ అని అంటే స్టైల్ మోడల్గా క్యాట్ వాక్ అయితే కాదు ఫ్రెండ్స్, నార్మల్గా క్యాట్ ఎంత స్లోగా వాక్ చేస్తుందో అలా వాక్ చేస్తున్నాను. భయంగా అనిపిస్తుంది, అంటే పడిపోతానేమో అన్న టెన్షన్ మాత్రం ఉంది. సేమ్ మీకు కూడా అలానే అనిపించిందా? ఇది యూజ్ చేసి ఉంటే మాత్రం నేను ఇది బుక్ చేసిన తర్వాత ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అయితే చాలా వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంత స్లోగా నేను వాక్ చేస్తున్నాను అన్నది. నేను నెక్స్ట్ డే వచ్చేసి 2-3 మినిట్స్ అయితే వాక్ చేస్తాను, లేదో ఆయాసం అయిపోతుంది నాకు. అలా చిన్నగా టైం అయితే నేను పెంచుకుంటూ వాక్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. బాయ్ బాయ్.